ఇంగ్లాండ్‌తో 3 వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ కోసం భారత జట్టు నాగపూర్‌కైతే చేరుకుంది. ఈ నెల 6 నుంచి ఈ మ్యాచ్ అయితే జరగనుంది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్లందరూ భారత జట్టుతో అయితే కలిసిపోయారు. కోచింగ్ స్టాఫ్ సహా ఇతర ఆటగాళ్లు నాగపూర్‌కి అయితే రానున్నారు. ఈ సిరీస్ తర్వాత ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ అయితే జరుగుతుంది. ఇంగ్లాండ్తో జరిగిన 5 మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత్ 4-1తో కైవసం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఆదివారం ముంబై వేదికగా జరిగిన 5వ టీ20 మ్యాచ్లో టీమిండియా ఏకంగా 150 రన్స్ తేడాతో పర్యాటక ఇంగ్లాండ్ జట్టును అయితే చిత్తు చేసి ఓడించింది. ఫలితంగా ఇంగ్లాండ్ చరిత్రలోనే టీ20లో అత్యంత చెత్త ఓటమినైతే అప్పగించింది. ఇక టీ20ల సమరం ముగియడంతో మరో 3 రోజుల్లో వన్డే సిరీస్కి అయితే తెరలేవనుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఆడే చివరి సిరీస్ అయితే ఇదే కానుంది. దీంతో ఈ సిరీస్ కి సన్నాహకంగా ఉపయోగించుకోవాలని టీమిండియా అయితే భావిస్తుంది. టీ20 జట్టుతో పోలిస్తే వన్డేలకు భారత్ జట్టు భిన్నంగా ఉండనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ లాంటి ప్లేయర్లు ఈ జట్టులో ఉన్నారు. ఇక ఈ సిరీస్ లో మొత్తం 3 వన్డే మ్యాచ్లు అయితే ఇంగ్లాండ్తో టీమిండియా తలపడనుంది. అందులో తొలి వన్డేగా ఈ నెల 6 నుంచి నాగపూర్ వేదికగా జరగనుంది. ఇందుకోసం భారత ప్లేయర్లు నాగపూర్లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అడుగుపెట్టారు. అయితే టీ20 సిరీస్ కు దూరంగా ఉన్న సీనియర్ ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శుభ్మాన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్ తో రీ ఎంట్రీ ఇవ్వడం పక్క. దాంతో టీమిండియా కాంబినేషన్ ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. వెన్నునొప్పితో జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ లో తొలి 2 వన్డే మ్యాచ్లకు అయితే దూరంగా ఉండనున్నాడు. దాంతో పేస్ విభాగాన్ని ఎవరు నడిపిస్తారనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ప్లేయింగ్ లెవెన్ లో చాలా ట్విస్ట్లే ఉన్నాయి. ఓపెనర్ గా ఎవరు వస్తారు? రిషబ్ పంత్ ఉంటాడా? కేఎల్ రాహుల్ ఉంటాడా? అలాగే అక్షర్ పటేల్ కి ఛాన్స్ దొరుకుతుందా? లేకపోతే రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లు ఉంటారా అనే దానిపై ట్విస్ట్ నెలకొనుంది. అయితే ముందుగా రోహిత్ శర్మకు జతగా ఎవరు ఓపెనింగ్ చేస్తారు? వికెట్ కీపర్ గా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ ఎవరికి చోటు దక్కుతుందనేది కూడా $1 మిలియన్ ప్రశ్నలుగా చెప్పుకోవచ్చు. ఈ సందేహాలన్నింటికీ ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్లో పరిష్కారం అయితే లభించనుంది. ఇప్పటికే ఈ సిరీస్ బరిలో దిగి నిలిచే ఆటగాళ్లు నాగపూర్ చేరుకొని బీసీఐ నిర్వహిస్తున్న ప్రీ ప్రాక్టీస్ క్యాంపులో పాల్గొన్నారు. ఇక ఓపెనింగ్ జోడీలో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం చూస్తే యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు. అప్పుడు గిల్ ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ కు బదులు కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతాడు. ఒకవేళ గిల్ ను ఓపెనర్ గా పరిగణలోకి తీసుకుంటే రిషబ్ పంత్ వికెట్ కీపర్ గా ఆడుతాడు. అప్పుడు కేఎల్ రాహుల్ బెంచ్ కే పరిమితం అవుతాడు. యశస్వి జైస్వాల్ జట్టులోకి వస్తే శ్రేయస్ అయ్యర్ బెంచ్ కే పరిమితం కానున్నాడు. ఇక అలాగే విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా మిడిల్ ఆర్డర్ లో ఆడటం పక్కా. ఇక స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ బరిలో దిగే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే రవీంద్ర జడేజా రాకతో అక్షర్ పటేల్ బెంచ్కి పరిమితం కానున్నాడు. ఒకవేళ వాషింగ్టన్ సుందర్ కూడా ఆపేసి ఒక పేస్ ఆల్రౌండర్, ఒక స్పిన్ ఆల్రౌండర్ అంటే జడేజా, హార్దిక్లను ఆడిస్తే కేఎల్ రాహుల్ కూడా ప్లేయింగ్ లెవెన్లో ఉంచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అప్పుడు హార్దిక్ కోటాలో 10 ఓవర్ల బౌలింగ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక పేస్ యూనిట్ చూసుకుంటే మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్ ప్రధాన పేసర్లుగా ఆడనున్నారు. దుబాయ్ పిచ్చులు స్పిన్ కు అనుకూలించనున్న నేపథ్యంలో టీమిండియా ఖచ్చితంగా ఎక్స్ట్రా స్పిన్నర్ తోనే బరిలోకి దిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓవరాల్ గా టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ పేపర్ మీద పరిశీలిస్తే రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ ఆర్ కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమి ఇలా ఉన్నారు. మీ ఒపీనియన్ ప్రకారం ఇంగ్లాండ్తో తలపడిపోయే తొలి వన్డేకి గాను భారత్ జట్టు ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్నారు? ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.